హలో గైస్, లాస్ట్ 4 days నుంచి ఈ బైక్ మన దగ్గరే ఉంది. దాదాపు ఒక 350 కిలోమీటర్ డ్రైవ్ చేశాను సిటీలో అండ్ డైలీ యూస్కి అండ్ హైవే మీద కూడా కొంత దూరం డ్రైవ్ చేశాను. సో ఎక్కువ సుత్తి కొట్టకుండా ఓవరాల్గా బ్రీఫ్గా దీని ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దాని తర్వాత నా డ్రైవబిలిటీ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఓవరాల్గా నేను గమనించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఈ బైక్ మనకి 125cc సింగిల్ సిలిండర్ ఇంజన్తో వస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది అరౌండ్ 11 హార్స్ పవర్ అండ్ 11.2 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. 5-speed గేర్ బాక్స్ తో వస్తుంది. పవర్ డెలివరీ స్మూత్ గా లీనియర్ గా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్, కర్బ్ వెయిట్ 124 kg. సో బ్యాలెన్స్ గా లైట్ వెయిట్ స్టేబుల్ గా ఫీల్ ఇస్తుంది. 17-inch అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ అండ్ రేర్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది సింగిల్ ఛానల్ ABS తో కూడా వస్తుంది. సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ సైడ్ USD సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో ఇది చాలా రేర్ ఫీచర్. రేర్ లో మోనోసాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. డైమెన్షన్ సైడ్ లో చూస్తే సీట్ హైట్ అరౌండ్ 796 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 166 mm ఆఫర్ చేస్తున్నారు. డైలీ రోడ్స్ కి పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఈ బైక్ లో 4.2 inch TFT డిస్ప్లే వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అడిషనల్ గా Type-C USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అండ్ అన్ని మోడర్న్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ARI క్లెయిమ్డ్ మైలేజ్ అరౌండ్ 48 km/L క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్ లో రైడింగ్ స్టైల్ బట్టి ఇది వేరీ అవుతుంది. బైక్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ నోటిసబుల్ థింగ్, ఇంజన్ చాలా స్మూత్ గా ఉంది, చాలా రిఫైన్డ్ గా ఉంది. వైబ్రేషన్స్ ఆల్మోస్ట్ ఉండవు. యాక్సలరేషన్ చాలా లీనియర్ గా ఉంది. మిడ్ రేంజ్ లో బైక్ చాలా బాగా పుల్ చేస్తుంది. సిటీలో ఓవర్టేక్స్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ట్రాఫిక్ లో రైడ్ చేస్తే బైక్ లైట్ వెయిట్ కాబట్టి చాలా నింబుల్ గా ఫీల్ అవుతుంది. గ్యాప్స్ లో ఈజీగా స్లిప్ అవ్వచ్చు. స్ట్రెస్ అనిపించదు. క్లచ్ లైట్గా ఉంటుంది. గేర్ బాక్స్ స్మూత్గా ఉంది. డైలీ కమ్యూట్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. లో స్పీడ్స్లో కూడా బైక్ కంఫర్టబుల్గా నడుస్తుంది. 30 km/h దగ్గర 4th గేర్లో కూడా స్ట్రెయిన్ లేకుండా పుల్ చేస్తుంది. హైవే మీద 75 km/h దగ్గర బైక్ చాలా స్మూత్గా క్రూజ్ చేస్తుంది. కానీ 80-85 km/h క్రాస్ అయ్యాక కొంచెం వైబ్రేషన్ ఫీల్ అవుతుంది. డైరెక్షన్ చేంజ్ చేయడం చాలా ఎఫర్ట్లెస్ గా ఉంది. ఇంకా సస్పెన్షన్ నార్మల్ లోడ్స్ డీసెంట్ గానే వర్క్ చేస్తుంది. కానీ షార్ప్ స్పీడ్ బ్రేక్స్ దగ్గర కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది. బ్రేక్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫ్రంట్ బ్రేక్ షార్ప్ గా రెస్పాండ్ అయ్యి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఓవరాల్ గా పాజిటివ్స్ విషయానికి వస్తే రైడ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది. అండ్ కమింగ్ టు ఇంజన్, సో హోండా ఇంజన్స్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. చాలా స్మూత్ గా ఉంది అండ్ రిఫైన్డ్ గా కూడా ఉంది. నెక్స్ట్ మనకి బ్రేకింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ క్లచ్ మూవ్మెంట్ అయితే చాలా స్మూత్ గా ఉంది. దాని గురించి మళ్ళీ చెప్పుకోవాలి. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది సీటింగ్ కంఫర్ట్ అయితే దీంట్లో చాలా బాగుంది. అట్ స్టెచ్ నేను ఒక 50-60 km డ్రైవ్ చేశాను. ఆ 50-60 km డ్రైవ్ చేసిన తర్వాత కూడా సీటింగ్ కంఫర్ట్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా డౌన్ సైడ్స్ విషయానికి వస్తే గేర్ రాడ్ కొంచెం స్టిఫ్ గా అనిపించింది. అండ్ సస్పెన్షన్ కూడా కొంచెం స్టిఫర్ సైడ్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు ఇంజన్ పర్ఫార్మెన్స్, ఒక్కో దగ్గర ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. బట్ కొన్ని దగ్గర మాత్రం కొంచెం లాగ్ అనిపించింది. ఎస్పెషల్లీ 3rd గేర్ టు 4th గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ టైంలో ఎందుకో కొంచెం లాగ్ అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు ఓవరాల్ ప్రైసింగ్ ఆల్సో, ఈ సెగ్మెంట్లో ఉన్న మిగతా బైక్స్తో కంపేర్ చేస్తే ప్రైసింగ్ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది మనకి. అండ్ ఫైనల్లీ ఫ్యామిలీ పర్పస్ కోసం అయితే ఈ బైక్ని కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే సీటింగ్ కంఫర్ట్ ఫ్రంట్ సీట్కి బాగానే ఉన్నప్పటికీ బ్యాక్ సీట్ వచ్చేప్పటికి మీకు అంత కంఫర్ట్ అనిపించదు. సో మెయిన్గా ఈ బైక్ని యూత్ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేశారు. సో యూత్కి అయితే సిటీ యూస్కి అండ్ హైవే యూస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మన ఫాలోవర్స్లో కానీ లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కానీ ఈ బైక్ని ఆల్రెడీ యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వేరే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.